హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ జ్యోతిస్ కలెక్షన్స్. మన జ్యోతిస్లో 120 కౌంట్ కాటన్ శారీస్ తోటి ఈ ఎపిసోడ్ కూడా అండి. మొత్తం ఈ ఎపిసోడ్లో నేను చూపించబోయే మొత్తం కూడా 120 కౌంట్ కాటన్ శారీస్. శారీ 6 మీటర్స్ ఇస్తాను, బ్లౌజ్ 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి ఇస్తాను. ఇవన్నీ కూడా నార్మల్ వాష్, గంజి, ఐరన్, పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగే వెరీ లైట్ వెయిట్గా స్కిన్ ఫ్రెండ్లీగా ఉండే కంఫర్టబుల్ కాటన్ శారీస్ అండి. నెరవు చూపిస్తున్నానండి. ఎప్పుడు మనకు కారణం అయితే కదా ఫుల్ లెంత్ వచ్చేస్తాయి. ఇది 5'6", 5'7" ఉన్న వాళ్ళ వరకు సరిపోతుందండి. సో 6 మీటర్ శారీ ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కూడా కంఫర్టబుల్గానే ఉంటుందండి. 1 మీటర్ శారీ పన్నా బ్లౌజ్ ఇస్తాను కదా, ఏ ప్యాటర్న్ కన్నా సూట్ అవుతుంది. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి. ఇది మంచి పింక్కి వైట్ క్రాస్ లైన్స్ డై చేయించాను. ఇది రోజ్ పింక్ క్రాస్ లైన్స్ డై చేయించాను. సపరేషన్కి మనం మంచిగా ఒక తీగ తీసుకున్నాము, ఫ్లోరల్ థీమ్ తీసుకున్నామండి. పింక్ మీద బ్లాక్ తోటి, వైట్ మీద పింక్ తోటి ప్రింట్ చేయించాను. పళ్ళులో కూడా మొత్తం ఫ్లోరల్ తీసుకున్నాను. సో ఏ బంచెస్ అయితే వైట్ మీద ఇచ్చాము వాటితోటి పళ్ళుని చక్కగా డిజైన్ చేయించానండి. దీనికి 1 మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్, పింక్ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చాను. బ్లౌజ్కి మళ్ళీ పింక్ మీద ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. సో మళ్ళీ సపరేషన్కి ఇచ్చిన తీగ సపరేషన్కి కూడా ఇచ్చేసాం. ఇది ఓవరాల్ లుక్ అండి. మన నెక్స్ట్ది కూడా పింక్ అండ్ వైటే, సేమ్ క్రాస్ లైన్స్ డై చేయించానండి. దీనికి కూడా ఫ్లోరల్ థీమే తీసుకున్నాను నేను. సో దాంట్లో బ్లాక్ వాడాము, దీంట్లో సెల్ఫ్ తోటి ప్రింట్ ఇచ్చేసాను. సెల్ఫ్ తోటి పింక్ మీద ప్రింట్, వైట్ మీద పింక్ తోటి సపరేషన్కి ఒకటి. ఇది కొంగు మొత్తం ఫుల్గా ప్రింట్ ఇచ్చేసామండి. వైట్ మీద ఏదైతే ప్రింట్ వేసామో దాన్నే కొంగుకు ఫుల్గా ప్రింట్ వేయించాను. దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, ఓన్లీ హ్యాండ్స్ వరకు ప్రింట్ చేసి సపరేషన్కి తీగ ఇచ్చేసాం. సో బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా కావాలి అంటే అది చూస్ చేసుకోండి. నాకు సింపుల్గానే కావాలి బ్లౌజ్ అనుకుంటే ఇది చూస్ చేసుకోండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా కాంబినేషన్ వైజే చూపిస్తున్నా ఈ ఎపిసోడ్ కూడా. సో పింక్ అండ్ వైట్లోనే ఇందాక క్రాస్ లైన్స్ చూసాం కదా, ఇది లంగావణి. కుచ్చెళ్ళకి పళ్ళులో మీకు వైట్ వచ్చేసింది, ఇలా ఇక్కడ ఒక కొండ పళ్ళులో వచ్చేసింది. ఫ్లోరల్ తీసుకున్నాము. దీనికి కూడా పెద్ద పెద్ద బుటీస్ తోటి బ్లాక్ అండ్ పింక్ తోటి ఫుల్గా పళ్ళుని ప్లస్ ఫ్లీట్స్లో కూడా సేమ్ డిజైన్ ఇచ్చానండి. సో మీకు ఫ్లీట్స్ మొత్తం కూడా ఇదే వస్తుంది. మీరు కట్టుకున్నాక ఫ్లీట్స్లో ఇలా వస్తుంది, చుట్టూతా పింక్ వచ్చేస్తుంది. మీకు కట్షంగ్లో కూడా మళ్ళీ పింకే వస్తుందండి. శారీ స్టార్టింగ్ పింకే వస్తుంది. ఓన్లీ కుచ్చెళ్ళు పళ్ళు మాత్రం మీరు చూస్తున్నట్టు ఇది కుచ్చెళ్ళ పార్ట్. శారీ స్టార్టింగ్ పింక్, ఓణి పార్ట్ అంతా పింక్, మళ్ళీ పళ్ళుకి పింక్, పళ్ళులో వైట్. సో దీనికి పింక్ కలర్ బ్లౌజే ఇచ్చాను. హ్యాండ్స్ వరకు వైట్ వచ్చేసి దాని మీద ప్రింట్ చేయించానండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. నెక్స్ట్ కూడా లంగావణి అండి. 2 క్రాస్ లైన్స్లో చూపించాను, పింక్ అండ్ వైట్లో 2 లంగావణిలో చూపిస్తున్నాను. సో ఇది పీకాక్స్ ఇచ్చాము. శారీ అంతా కూడా బ్లాక్ తోటి పీకాక్స్ ఇచ్చేసాము. కుచ్చెలలో పళ్ళు వైట్ వచ్చేసింది, దాని మీద మళ్ళీ ఇట్లా ఫుల్గా పింక్ తోటి ప్రింట్ ఇచ్చేసామండి. ఇచ్చేసి ఒక బార్డర్ ఇచ్చేసాం. శారీ అంతా కూడా ఇలా పీకాక్స్ వచ్చింది. మీకు కుచ్చెలలో మళ్ళీ ఇట్లా ఫుల్గా వైట్ మీద ఫుల్ ప్రింట్. దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజే అండి. వైట్ బ్లౌజ్ అంత లుక్ రాదు అని నేను పింకే డై చేయించాను. హ్యాండ్స్ వరకు వైట్. సో మనం ఫ్లీట్స్లో పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ వైట్ పార్ట్కి ఇచ్చేసి పైనుంచి ఒక బార్డర్ ఇచ్చామండి. ఈ ఎపిసోడ్లో మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీస్ అండి. 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను, శారీ పన్నా తోటి. ఇవన్నీ కూడా నార్మల్ వాష్, గంజి, ఐరన్ లేదా పాలిషింగ్, రోలింగ్ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్ అండి ఇవి. ఇప్పటి వరకు పింక్ అండ్ వైట్ చూసాం కదా, ఇది బ్రౌన్ అండ్ వైట్. సో నేను మట్టి కలర్, ఇది వైట్ అండ్ బ్రౌన్ క్రాస్ లైన్స్ డై చేయించాను. దీని మీద బుటీస్ తీసేసుకున్నాము. పెద్ద బుటీస్ వైట్ మీద అవుట్లైన్ బ్లాక్ బ్రౌన్ ఫిల్లింగ్ తోటి ఇచ్చాము. సో డార్క్ బ్రౌన్ తోటి సెల్ఫ్ తోటి చిన్న చిన్న బుటీస్ని మొత్తం బ్రౌన్ మీద కూడా దగ్గరగా ఇప్పించానండి. సపరేషన్కి ఒక లైన్ ఇచ్చాము. పళ్ళులో ఏదైతే వైట్ మీద మనం తీసుకున్నామో అదే బుటీస్ తోటి ప్రింట్ చేయించానండి. దీనికి బ్రౌన్ కలర్ బార్డర్ వైట్ వచ్చేసి సింపుల్గా ఒక 2 లైన్స్ వైట్ ఇచ్చేసాను. మీకు 2 లైన్స్ వద్దు అంటే బ్లౌజ్ నేను చెప్తున్నట్లు ఫోల్డ్ చేయించేసుకోండి. ఇక్కడ వరకు చిన్న బార్డర్ వచ్చేటట్లు కూడా కుట్టించుకోవచ్చు.
సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి ఫస్ట్, దెన్ ఫర్దర్ స్టెప్స్ అండి. మన నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా బ్రౌన్ అండ్ వైట్. సో నేను కాంబినేషన్ వైజ్గానే చూపిస్తున్నాను ఈ ఎపిసోడ్ కూడా. మట్టి బ్రౌన్కి వైట్ కలర్, ఇది లంగా ఉని డై చేయించాను. కుచ్చెలలో పళ్ళులో వైట్ వచ్చేసింది, శారీ అంతా బ్రౌన్ మీద డార్క్ బ్రౌన్ తోటి బూటీస్ బార్డర్ తీసుకుని సెల్ఫ్ తోటి ప్రింట్ చేయించానండి. దానివల్ల మంచి క్లాసీ లుక్ వస్తుంది. పళ్ళు వైట్ ఫుల్ ప్రింట్ చేయించేసాను. పళ్ళు మీద సపరేషన్కి ఒక తీగిచ్చాం. ఏదైతే పళ్ళుకి ఫుల్ ప్రింట్ ఇచ్చామో సేమ్ డిజైన్ కుచ్చెలలో కూడా ఫుల్ ప్రింట్ ఇచ్చేసాం. వైట్ ఉన్న పార్ట్ మొత్తం కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. ఈ శారీ కట్టుకుంటే మంచి క్లాస్ లుక్ వస్తుందండి. సో దీనికి బ్రౌన్, హ్యాండ్స్ వరకు వైట్ మీద మళ్ళీ ఫుల్ ప్రింట్, సపరేషన్కి ఒక లైన్ ఇచ్చేసాం. ఇవన్నీ కూడా నార్మల్ వాషే అండి, గంజి ఐరన్ సరిపోతుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. మీరు ఇవాళ అవైలబిలిటీని ఎంక్వైరీ చేసి 3-4 డేస్ తర్వాత పే చేయాలి అనుకుంటే పే చేసే ముందు ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోండి, దెన్ యూ కెన్ పే. మన నెక్స్ట్ శారీ అండి, ఇది ఫుల్గా టై అండ్ డై చేయించేసా. శారీ అంతా కూడా ఆరెంజ్, గ్రీన్, వైలెట్ మల్టీ కలర్తో టై అండ్ డై చేయించాను. దీనికి పళ్ళు వైలెట్ ఇచ్చాము, వైలెట్ని హైలైట్ చేసాము. సో మధ్యలో ఒక సర్కిల్ ఇచ్చేసి దాంట్లో కూడా అన్ని కలర్స్తో టై అండ్ డై చేయించానండి. దీనికి బ్లౌజ్ కూడా నేను వైలెటే ఇచ్చాను. టై అండ్ డై తోటి హ్యాండ్స్కి బార్డర్ వరకు ఇచ్చేసామండి. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కున్నాక 3-4 డేస్ తర్వాత మీరు పే చేసేటట్టయితే పే చేయడానికి ముందు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీని రీచెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి. సో ఇప్పటి వరకు బ్రౌన్ అండ్ వైట్ మల్టీ కలర్ చూసాం కదా, ఇది వైట్ అండ్ వైలెట్. ఈసారి వైట్ కాంబినేషన్ తోటి దాదాపు అన్ని కలర్స్లో చేయించానండి. చాలా స్టాక్ విత్ వైట్ ఉన్నాయి. సో కలెక్షన్ చూస్తాను అంటే రిక్వెస్ట్ చేయండి, నేను పెడతాను. సో ఇది వైట్ అండ్ వైలెట్ కలర్ తోటి క్రాస్ లైన్ ట్రై చేయించాను. ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాము, సపరేషన్కి ఒక తీగ ఇచ్చాము. ఫ్లోరల్ బుటీస్ సెలెక్ట్ చేసుకున్నాం. పెద్ద బుటీస్ తోటి మధ్యలో మళ్ళీ తీగలాగా ఫామ్ చేశాను. వైలెట్ మీద వైట్ మీద బుటీస్ ఇచ్చేసాం. పళ్ళు వైట్ వచ్చేసింది, దీని మీద మొత్తం ఓన్లీ వైలెట్ కలర్ తోటి ప్రింట్ చేయించానండి. ఇంకొక శారీలో బుటీస్ మధ్యలో వైట్ అండ్ వైలెట్, సేమ్ శారీ మీకు ఫుల్ వైలెట్ తోటి ఉంది. వైట్ అండ్ పింక్, బుటీస్లో మాత్రం వేరియేషన్ ఉంది. దీంట్లో మొత్తం వైలెట్ ఉంది, దీంట్లో వైట్ అండ్ పింక్ ఉంది. రెండింటికి వైలెట్ బ్లౌజే వచ్చింది. ఈ 2 శారీస్ కూడా బ్లౌజెస్ 2 కూడా వైలెట్ తోటి డై చేయించానండి. వైట్ కలర్ బార్డర్ ఇచ్చాం, వైట్ని వదిలేసాము. వైలెట్ మీద పింక్ తోటి ఒక లైన్ ఇచ్చేసాం. సో మీరు వైట్ని పైపింగ్ లాగా కొంచెం ముంచేసుకుని కుట్టించుకుంటే ఎలిగెంట్ లుక్ వస్తుందండి. సో ఏ శారీ కావాలన్నా క్లియర్గా నాకు కొంచెం మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి, మీకోసం నేను రిజర్వ్ చేస్తాను. మంచి లావెండర్ కలర్ అండి ఇది శారీ. సో లావెండర్ కలర్ మీద పైన ఓన్లీ బార్డర్ ఇచ్చేసాము, కింద స్కర్ట్ బార్డర్ ఇచ్చాను. సపరేషన్కి ఒక బార్డర్ ఇచ్చేసి చక్కగా బుటీస్ ఇచ్చేసాం. సపరేషన్కి ఇచ్చిందే పైన చిన్న బార్డర్ ఇచ్చాం. పళ్ళు ఫుల్గా ప్రింట్ చేయించానండి. ఏదైతే ప్రింట్ చేయించానో డార్క్ వైలెట్ బ్లౌజ్ తీసుకుని శారీ కలర్ తోటి బ్లౌజ్ అంతా ఫుల్ ప్రింట్ చేయించాను. సో మీకు ఇది వేసుకొని తోటే మంచి ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుందండి. ఈ ఎపిసోడ్లో అన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీ, 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. నార్మల్ వాష్, గంజి ఐరన్, పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మీ కంఫర్టబుల్ని బట్టి మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్ అండి. ఇది మంచి యాష్ కలర్కి వైలెట్ కలర్ డై చేయించానండి. చిన్న బార్డర్ డై చేయించాను. దీని మీద పింక్ అండ్ వైలెట్ కలర్ తోటి, యాష్ మీద వైలెట్ తోటి, వైలెట్ మీద పింక్ తోటి తీసుకున్నా అండి. దీంట్లో చిన్న చెట్లను బ్యూటిఫుల్గా శారీ అంతా వైలెట్ తోటి ప్రింట్ చేయించాను. బార్డర్ మొత్తం లీవ్స్ ఇచ్చాను. సో ప్లెయిన్ పళ్ళులో కూడా మొత్తం లీవ్సే అండి. పింక్ తోటి ఇచ్చేటప్పటికి మంచి ఎలిగెంట్ లుక్ వచ్చింది. దీనికి బ్లౌజ్కి ఓన్లీ బార్డర్ వరకు లీవ్స్ ఇచ్చేసాను. ఇది కూడా అంతే అండి, ఇంత బార్డర్ ఉంచకుండా చిన్న బార్డర్ పెట్టి కుట్టమని చెప్పండి మీ టైలర్కి, మంచి లుక్ వచ్చేస్తుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కున్నాక 3-4 డేస్ తర్వాత పే చేయదలుచుకుంటే పే చేసే ముందు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. మన నెక్స్ట్ శారీ కూడా యాష్ అండ్ వైలెట్టే అండి. సో నేను మధ్యలో నెలవు రీచెక్ చేసుకుంటుంటాను, అలాగే చెక్ చేస్తున్నా. బార్డర్ సింపుల్ బార్డరే దీనికి కూడా. ఇది కూడా ఫ్లోరల్ థీమే తీసుకున్నాం. ఇందాక ఒక రకమైన ఫ్లవర్స్ అయితే ఇది ఒక రకమైన ఫ్లవర్స్. దీనికి ఏంటంటే అవుట్లైన్ పింక్ ఇచ్చేసి వైలెట్ తోటి ఫిల్లింగ్ ఇప్పించానండి. మధ్యలో బూటీస్ మీద 2 కలర్స్ వచ్చేసినాయి. బార్డర్ సేమ్ అట్లాగే ఓన్లీ పింక్ తోటి వైలెట్ మీద మొత్తం కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం.
దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వైలెట్, దీనికి రెండింటి మీద కలిపి ప్రింట్ ఇచ్చానండి. మీకు ఇష్టం లేదు అంటే ఇది కొంచెమే ఉంచేసుకుని ఇలా కూడా కుట్టించుకోవచ్చు. కుట్టిస్తే స్టైలిష్ లుక్ వస్తుంది. లేదా నాకు హ్యాండ్ మొత్తానికి కావాలంటే ఇలా కూడా కుట్టించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నార్మల్ వాష్. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది యాష్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లోనే కొండలండి. శారీ అంతా ఇలా చిన్న చిన్న కొండలు వచ్చేసినాయి. ఫ్లోరల్ థీమ్ తీసుకున్నాను. మంచి బొకేస్ వైలెట్ మీద ఇచ్చేసాము. అవుట్లైన్ యాష్ ఇచ్చాము, పింక్ ఫిల్లింగ్. సో మధ్యలో అంతా బుటీస్ ఇచ్చేసామండి. వైలెట్ అవుట్లైన్, పింక్ ఫిల్లింగ్ తోటి. సపరేషన్కి కూడా ఒక లైన్ ఇచ్చాము. దీనికి పళ్ళులో కూడా ఒక పెద్ద కొండ వచ్చేసింది. దాని మీద కూడా మనం శారీలో వాడిన బొకేస్ ఏవైతే ఉన్నాయో వాటితో ప్రింట్ ఇప్పించానండి. హ్యాండ్స్ మాత్రమే ప్రింట్ ఇచ్చాము. సపరేషన్కి వాడిన తీగల్ని. వైలెట్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, 120 కౌంట్ కాటన్ శారీస్ ఎపిసోడ్లో లాస్ట్ శారీ. ఇది కూడా నేను యాష్ అండ్ వైలెట్ డై చేయించాను. చిన్న బార్డర్ ఇచ్చేసామండి. సో దీన్ని కొంచెం డిఫరెంట్గా, కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేటట్లు ప్రింట్ చేయించాను. వైలెట్ మీద పింక్ తోటి మొత్తం బార్డర్ ఇచ్చేసాం. మధ్యలో అంతా కూడా వైలెట్ తోటి బాక్సెస్ ఇచ్చేసి పింక్ తోటి బుటీస్ ఇచ్చేసాం. సో దీనికి పళ్ళు అంతా వైలెట్ వచ్చింది. శారీలో వాడిన డిజైన్స్ తోటి పళ్ళుని వెరీ యూనిక్గా డిజైన్ చేయించానండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, ఓన్లీ హ్యాండ్స్ వరకు ప్రింట్ చేసాం మనం. సో ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. మీరు అవైలబిలిటీని కనుక్కున్నాక 3-4 days తర్వాత పే చేస్తున్నారండి. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. పే చేసే ముందు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీని రీచెక్ చేసుకుని పే చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే మన కలెక్షన్ చాలా ఉందండి, పాత వీడియోస్ చాలా ఉన్నాయి. కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళి అన్ని వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.